ఈ 5 సంవత్సరాల్లో అమరావతి ఏదన్నా ఒక రూపు వస్తుందంటారా? ఈ 5 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం వచ్చిన ఈ 5 సంవత్సరాల్లో 29 నాటికల్లా అమరావతిలో ఇది ఇంకా రాజధాని ఇంకెక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళదు అనేది ఏమన్నా గెజిట్ చేసే అవకాశం ఉండి ఒక రూపు ఏమన్నా వస్తుందా? ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ 100% అమరావతి రూపకల్పి. ఆయన ఈరోజు అమరావతిని ఖచ్చితంగా చేయగలుగుతున్నారు, ఆయన పట్టారంటే చంద్రబాబు నాయుడు గారు అనుకుంటారు. డిప్యూటీ సీఎం గారు కూడా దానికి, అలానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి మద్దతే ఖచ్చితంగా అమరావతి మీద ఉంటుంది. అమరావతి డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రేపటి రోజున ఈ ఎవరు ప్రశ్నించడానికి లేకుండా అమరావతిని రూపొందిస్తారనేది నా ఉద్దేశం అండి. ప్రధానంగా ఒక ఆరోపణ అయితే వైసీపీ చేస్తుంది, మీరు ఆ విషయంలో స్ట్రైట్ గా చెప్పాలి. చెప్పండి. ప్రశ్నిస్తున్న పవన్ కళ్యాణ్ అడ్రస్ ఎక్కడ అంటారు? ఇదేంటండి, అరకు గిరిజనుల దగ్గర ఎక్కడ ఇబ్బంది ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు కదా. ఈ రోజు ఆయన మొన్నటి వరకు రాజకీయాల్లో తిరిగారు, దాని తర్వాత ఆయన మూవీ ప్రమోషన్ చేసుకున్నారు, మళ్ళీ దాని తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఇంకేంటండి, ఈ విధంగా కాకుండా ప్రతిరోజు ప్రశ్నించారు, ఏ సమస్యను పరిష్కారం చేశారు అనేది ప్రధాన ఆరోపణ. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం కూడా మాజీ మంత్రి రోజా గారు ఆరోపణ కూడా చేశారు కదా. ఇప్పుడు సమస్య పరిష్కరించే స్టేజ్ లో ఉన్నప్పుడు సమస్యను ఎలా రైతులకు గిట్టుబాటు ధరలేదు మహానుభావుడు అని చెప్పి రోడ్ ఎక్కిన రైతులకు పరామర్శించిన పరిస్థితి లేదనేది రోజా గారు అదే రోజులు సంబంధించినటువంటి రైతులు రోడ్ ఎక్కని చెప్తారు. ఆక్వా రైతులు మిర్చి రైతు గిట్టుబాటు ధర లేదు, ఆక్వాకి ధర లేదు, అవును మీరు ధర లేదు. అదే రైతులు ఈ రోజు మళ్ళీ అలాగే ధర్నాలు చేస్తున్నారా? అలాంటి జరిగింది కదండి. ఎప్పుడండి? గుంటూరులో గతానికి ఇప్పటికి ఆక్వా రైతులకి గతానికి ఇప్పటికి ఆక్వా రైతునికి, ఇప్పుడు నేనే ఒక ఆక్వా రైతుని చెప్పండి, గతానికి ఇప్పటికి అప్పుడు ఎంత ఉండేది? ఎలా ఉంది రేట్? రైలు ధర ఎంత ఉండేదండి? అప్పటికి ఇప్పటికి 100 ఉండేది, లేదంటే 150 ఉండేది, లేదంటే 200 ఉండేది. ఇప్పటికి ఎంత ఉంది? 350, 340 ఉంది. అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ లేదని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మార్పు ఉంది. ఎలా ఉంది అప్పుడు రేట్? అప్పటికి ఇప్పటికి 50-60 రూపాయలు తేడా ఉంది కదండి సుమారు. ఇంకెంత పెంచుతారు? మరి వైసీపీ గిట్టుబాటు ధర లేదు, ఏ రంగం కూడా వైసీపీలో ఉన్న వాళ్ళకి పాపం రావట్లేదేమో, చెరువుల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే రావట్లేదేమో, కానీ ప్రజలందరూ ఇబ్బందులు లేరని రైతులు అందరూ కూడా బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది లేదు, ఇంకా కొంచెం ముందుకెళ్తే మెరుగుపరుస్తారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని చెప్పి వైసీపీ ఒక మోసం కాదండి, భవిష్యత్తు గ్యారంటీ. ఆయనకి ఏం అవసరం అండి ఈ వయసులో ఆయన మోసం చేసి ఏం సాధించగలుగుతాడు? అంటే ఇది కూటమి అనేది చంద్రబాబు అనేది కూటమి ప్రభుత్వాన్ని ఎద్దేవా చేస్తూ వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, క్యాంపెయిన్ చేస్తున్నారు, డోర్ టు డోర్ చేస్తున్నారు. మీకు ఇచ్చిన హామీలు ఏంటి, ఇంకా గవర్నమెంట్ మీకు ఏమీ లేదు, మీకు ఎంత బాకీ ఉందని అని చెప్పి ఒక లిస్ట్ చేస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంత మోసం చేశారని కాదు, మేమెంత మోసం చేసాం, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఆ మోసాలన్నింటినీ ఎలా రెక్టిఫై చేస్తున్నారు అనేది ఒకటి పెట్టుకుని వెళ్ళమనండి, బ్రహ్మాండంగా యాత్ర అనేది విజయవంతం అవుతుంది. ఎందుకంటే మోసం చేసే అంత అవసరం ఇప్పుడు ఇందులో ఎవరి కూటమిలో ప్రధానమంత్రి గారిని కానివ్వండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన డిప్యూటీ సీఎం గారు కానివ్వండి, ప్రజలకు ఇబ్బందులు ఏంటి, మనం ఎలా పరిపాలించాలి అనేటువంటి ఆలోచనలో ఉంటే ఇంకా మోసాలు చేసేటువంటి అవసరం ఏముందండి చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తాను. మేడం, ఇప్పుడు వైసీపీ పార్టీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ ఒకటి రిలీజ్ చేశారు. ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వం ద్వారా ఇబ్బంది పడతారో, అరాచకాలకు ఇబ్బంది పడి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరినీ నోట్ చేయండి. ఆధారాలు కూడా అందులో అధికారంలో వచ్చిన తర్వాత ఆధారాలు కూడా అందులో సెండ్ చేయండి. ఇదంతా కూడా డిజిటల్ లైబ్రరీ కలగద్ది. మనం అధికారంకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తికి చెల్లిస్తామని చెప్తారు. ఎలా స్పందిస్తారు? మూల్యం చెల్లిస్తారు. అధికారంలోకి రారు కదండి, ఇబ్బంది ఉంది, రాసుకోమనండి, మా పేర్లతో శుద్ధ రాసుకోమనండి. కార్యకర్తలు మీకు తప్పు చేసిన పేరు ఎప్పుడూ రాయరు కదా. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో ఉండేటువంటి బుద్ధి ఏంటంటే, తప్పు చేసే వాళ్ళు వాళ్ళ పార్టీలోనే ఉంటారు కదా. ఇప్పుడు ప్రజా సమస్యలు తీర్చడానికి మా పేర్లు రాసుకోమని మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. ఇది నేను చెప్పగలుగుతా. ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాసుకోమని మళ్ళీ ఎవరైతే టార్గెట్ చేస్తున్నారో, అక్రమ కేసులు పెడుతున్నారో, ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మానసికంగా చేసి కేసుల్లో బదనామా చేస్తారో వాళ్ళ పేర్లు అందులో నమోదు చేయండి. ఈ డాష్ ఇదంతా కలిసి మన పార్టీకి సంబంధించిన లైబ్రరీలో ఉంటుంది. మన అధికారం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వారికి న్యాయం చేస్తా ఉంటారు. సప్త సముద్రాలు అవుతున్నా లాక్కొస్తా ఉంటున్నారు. 5 సంవత్సరాల్లో చేయలేని న్యాయం ఇప్పుడు ఏం చేస్తారండి? మళ్ళీ ఇప్పుడు 5 సంవత్సరాల సమయం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు, ఎవరికి న్యాయం జరగల, అందరికీ అన్యాయం జరిగింది. మీ ఇల్లులు కూడా మా పేర్ల మీద పెట్టేసుకుంటాం అన్నారు. మొత్తం అవినీతి, దోచేత్తం, దొంగతనాలు, దాచుకోవడాలు, ఇంతకు మించి 5 సంవత్సరాల్లో చేయలేంది ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాల్లో వచ్చి ఏం చేస్తారు? ఎవరిస్తారు అవకాశం వాళ్ళకి? మీరు చెప్పండి, ఎవరిస్తారు అవకాశం? బాధపడిన ప్రజలు ఇస్తారా? గాయపడినటువంటి ప్రజలు ఇస్తారా? ఏడాది కాలంలోనే ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, వ్యతిరేకత వచ్చింది అనేది వైసీపీ చెప్పింది. నిజంగా వ్యతిరేకత వచ్చిందా పార్టీలో ప్రభుత్వానికి?
ఇప్పుడు ప్రజలకి ఏవో కావాలి, కోట్లు కావాలి, ప్రతి ఓడికి 50, 60, 70 కోట్లు కావాలి. అవి ఇవ్వగలుగుతుందా ప్రభుత్వం? వ్యతిరేకత అంటే ఏముందండి, మాకు అవి కావాలి, ఈ కావాలి, ఈ కావాలి, అవి కావాలని అడుగుతారు. అంతేగాని మేము బాగున్నాం, ఓకే మేము తినగలుగుతున్నాం, మా పిల్లలు తినగలుగుతున్నారు, రేపు తర్వాత భవిష్యత్తులో వాళ్ళ పిల్లలు తినగలుగుతారు, ఇది ఎవరు ఆలోచించరు. ప్రజలు అన్నటువంటి వ్యక్తులు ఏంటంటే బేస్గా ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నచ్చదు, ఈ పార్టీ వస్తే ఈ పార్టీ నచ్చదు, రేపు పొద్దున ఇంకో ప్రభుత్వం ప్రవేశపెట్టినా సరే ఆ పార్టీ నచ్చదు. అలాంటి వాళ్ళు అందరికీ సమాధానం చెప్పుకుంటూ కూర్చుంటూ మీకు ఇది కావాలా, ఇన్ని కోట్లు కావాలా, అన్ని లక్షలు కావాలనేటువంటిది ఇబ్బందులు. కానీ ఎవరికి ఏం కావాలనేటువంటిది ఇప్పుడు ప్రజలకి, సామాన్య ప్రజలకి ఏం కావాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారికి తెలుసు, డిప్యూటీ సీఎం గారికి తెలుసు, ప్రధానమంత్రి గారితో సహా తెలుసు. వాళ్ళకి వాళ్ళ అవసరాలు కనుక ఖచ్చితంగా ప్రభుత్వం ఓట్లేసి నమ్మి ఈ రోజు ఇంతవరకు నిలబడ్డారు కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం చేకూరుస్తారనేటువంటిది నమ్మాలి.